నిర్గమకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసాముకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీయు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దానిమీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీప వృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొన్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్షనుందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గురుతయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. నిర్గమకాండము 32వ అధ్యాయము. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను.
ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రాహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుచున్నదనెను. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీల చేత దాని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియేగాని తన సహోదరుని మీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనెడనెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయదును. కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును
వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను. నిర్గమకాండము 33 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రాహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్లగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడనూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణము మాత్రము నేను మీ నడుముకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాళెమునకు వెలుపల నున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దీనివలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. నిర్గమకాండము 34 మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము.
నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచియుండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనపడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మను నిస్వాస్థ్యముగా చేసుకొనుమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుముననున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్లగొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుతున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మొగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాణ్ణి విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్నుకాలమందైనను కోతకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుట నుండి జనులను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడనూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను,
ఈ వాక్యములను వ్రాసికొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసియున్నాను. అతడు 40 రేయింబగళ్లు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసియుండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింపవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుడు చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. నిర్గమకాండము 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటి త్రాళ్లు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠితమైన వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములునవియే అనెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయం వాని రేపినో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, వీటిలో
ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండిగాని ఇత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలీలతో ఇట్లనెను, చూడిడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానపెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. నిర్గమకాండము 36వ అధ్యాయము. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసినో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించినో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపినో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11
తెరలనుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దాని మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 మూరల. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరము యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు. ప్రతి పలక క్రింద 2 దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలకల మధ్య నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధులకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. నిర్గమకాండము 37వ అధ్యాయము. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలు, దాని ఎత్తు 3 మూరలు. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములుండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చునిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలు. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటికి నకిషీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను.
దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 దాని ఎత్తు 3.5. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైని చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్లకుండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపంగా నుండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియునతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నక్షీ పనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నక్షీ పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని, దాని ఉపకరణములన్నిటినీ 40 వీసల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు 3 దాని వెడల్పు 3 అది చచ్చౌకంగా నుండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు దాని జవకు దిగువను వాటిని చేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. నిర్గమకాండము 38వ అధ్యాయము. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చునిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును, దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియు నైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను
వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీయు పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోధులకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్త వర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియు నైన బుటా పనిది. దాని పొడుగు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోధులకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీయు ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటాపని చేయువాడనై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులను 100 దిమ్మలు పోతపోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధులకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. నిర్గమకాండము 39వ అధ్యాయము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ ఏఫోదును చేసెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచుల యందు అవి కూర్పబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి
ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీల పేళ్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జానెడు పొడుగు జానెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య, గోమేధిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది. గారుత్మతకము, ఇష్మురాయి, ఇంద్రనీలమును గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేళ్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున 12 గోత్రముల పేళ్లు ఒక్కొక్క దానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల కొనలను ఆ 2 జవలకు తగిలించి ఏఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పు నొద్దనున్న దాని ఎదుటి ప్రక్కను ఏఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను, సన్ననార పాగాను, అందమైన సన్ననార కుళ్ళాయులను, పేనిన సన్ననార లాగులను, నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలె దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నిటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్ర వత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును,
దాని మోత కర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీప వృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, శాలా ద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమును, దాని కుండు, ఇత్తడి జల్లెడను, దాని మోత కర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాళ్లను, దాని మేకులను, ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి. అలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను. నిర్గమకాండము 40వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారము మందిరమును నిలువబెట్టవలెను. అచట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసమునెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునెదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తొలగింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను. అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దానిమీద కరుణాపీఠమునుంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో
అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దానిమీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును బలిపీఠమునకు సమీపించునప్పుడును కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్లని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.